హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కరెంట్ అఫైర్స్ ఇవాళ చూద్దాం. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ న్యూస్ లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ ద్వారా ఎన్ఐఏ యాక్టివ్ అయిపోయింది. తన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో సిజిఎల్ లో వాటిలో అడుగుతాడు. న్యూఢిల్లీలో ఉంది ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్. హెడ్ ఎవరు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ ర్యాంక్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఎన్ఐఏ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. ఎప్పుడు క్రియేట్ అయిందంటే 2008 ఆఫ్టర్ ముంబై బ్లాస్ట్ అనమాట. ముంబై బ్లాస్ట్ జరిగింది కదా, ఓకే. దాని తర్వాత దీన్ని క్రియేట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దీనికి హెడ్, అలాగే న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంది ఎన్ఐఏది. ఓకే, నెక్స్ట్ వైట్ గట్ డిజీజ్ ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ లోని షిరింప్స్ అంటే ఒక రకమైన ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ లోనే ఇంకొక టైప్ అనమాట. సో అందులో ఈ వైట్ గట్ డిసీజ్, ఆల్సో నోన్ యాజ్ వైట్ ఫీసెస్ డిసీజ్, ఓకే, ఇది కనిపిస్తుంది. సో ఏపీలో చెప్పారనమాట, కొంచెం సిమ్టమ్స్ ఉన్న షింప్ ని తీసేసి పక్కన పడేయండి, మంచి క్వాలిటీని పెంచండి అని. వైట్ గట్ డిసీజ్ దేంతో అసోసియేట్ అయింది? షిరింప్ తో అసోసియేట్ అయింది. తర్వాత క్రీమియా న్యూస్ లో ఉందన్నమాట. రష్యా యుక్రెయిన్ వార్ లో, ఇగోండి మీరు ఇక్కడ చూడండి మ్యాప్ లోని, ఇక్కడ ఉంది. ఇది క్రీమియన్ పెనిన్సులా. ఇది బ్లాక్ సీ కి, అలాగే ఇక్కడ సీ ఆఫ్ అజావ్, ఈ రెండింటికి మధ్యలో ఉందన్నమాట. ఓకే, రష్యా క్రీమియాని అనెక్స్ చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్, ఓకే. సో 2026 లో ఈ ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఇండియాలో జరిగింది కాబట్టి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అని అన్నాం. సో హోస్ట్ ఇండియానే. 2023లో యూకేలో జరిగింది. 2024లో సియోల్ అంటే సౌత్ కొరియాలో జరిగింది. అలాగే 2025లో ఫ్రాన్స్ ప్యారిస్ లో జరిగింది అనమాట. 2027లో స్విట్జర్లాండ్ లో జరగబోతుంది. క్వాడ్ అంటే 4 కంట్రీస్ తాలూకా సమూహం అనమాట. అందులో ఏవి ఉన్నాయి? ఇండియా ఉంది, యుఎస్ఏ ఉంది, జపాన్ ఉంది, అలాగే ఆస్ట్రేలియా ఉంది. ఇది ప్రైమరీగా క్వాడ్ 2007 లో ఫామ్ అయింది. దీని మోటివ్ ఏంటి అంటే టు కౌంటర్ చైనా అనమాట. టు కౌంటర్ చైనా. ఓకే, 4 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి: ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఎల్ నీనో అంటే వర్షాలు పడకపోవడం అనమాట. వెరీ పూర్ మాన్సూన్. దీనికి ఆపోజిట్ లా నీనాలోని ఫుల్ మాన్సూన్, వర్షం బాగా పడుతుందన్నమాట. ఓకే, మాన్సూన్ ఈజ్ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. బ్రిక్స్ న్యూస్ లో ఉంది. బ్రిక్స్ అంటే అదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే రకరకాల కంట్రీస్ అన్ని ఫామ్ అయ్యాయి అనమాట కలిపి. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, అలాగే ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, అలాగే ఈజిప్ట్, యుఏఈ కూడా మెంబర్షిప్స్ తీసుకున్నాయి. నెక్స్ట్ సమిట్ వచ్చి రష్యాలో జరిగింది. నెక్స్ట్ దీని తాలూకా బ్యాంక్ ఏదైతే ఉందో అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అది ఏంటి అంటే ప్రాజెక్ట్ 17A తరఫున స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. అది ఇప్పుడు జూలైలో జాయిన్ అవుతుంది మన ఇండియన్ నేవీని. ఎక్కడ అంటే విశాఖపట్నం.